పోయిన వారము కంటిన్యూషన్ మార్కు సువార్త 10వ అధ్యాయం మొదటి 16 వచనాలు మనం చదువుకుందాం. మార్క్ చాప్టర్ 10 స్టార్టింగ్ ఫ్రమ్ వర్స్ 1. ఆయన అక్కడి నుండి లేచి యూదయ ప్రాంతములకును యోర్దాను అద్దరికిని వచ్చెను. జనసమూహములు తిరిగి ఆయన యొద్దకు కూడి వచ్చిరి. ఆయన తన వాడుక చొప్పున వారికి మరలా బోధించుచుండెను. పరిసయ్యులు ఆయన యొద్దకు వచ్చి ఆయనను శోధించుటకై పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని ఆయన అడిగిరి. అందుకు ఆయన, మోషే మీకేమి ఆజ్ఞాపించినని వారిని అడిగెను. వారు పరిత్యాగ పత్రిక వ్రాయించి ఆమెను విడనాడవలనని మోషే సెలవిచ్చెనని చెప్పగా, యేసు మీ హృదయ కాఠిన్యమును బట్టి అతడి ఆజ్ఞను మీకు వ్రాసి ఇచ్చెను గాని, సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగజేసెను. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏకశరీరమై ఉందురు గనుక వారిక ఇద్దరుగా నుండక ఏకశరీరముగా నుందురు. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదని వారితో చెప్పెను. ఇంటికి వచ్చి శిష్యులు ఈ సంగతిని గూర్చి ఆయనను మరలా అడిగిరి. అందుకు ఆయన, తన భార్యను విడనాడి మరి ఒకతను పెండ్లి చేసుకొనివాడు తాను విడనాడిన ఆమె విషయమై వ్యభిచరించువాడగును. మరియు స్త్రీ తన పురుషుని విడనాడి మరి ఒకరిని పెండ్లి చేసుకొనిన ఎడల ఆమె వ్యభిచరించునదగునని వానితో చెప్పెను. తమ చిన్న బిడ్డలను ముట్టుకొనవలనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకుని వచ్చిరి. అయితే శిష్యులు వారిని తీసుకొని వచ్చిన వారిని గద్దించిరి. యేసు అది చూచి కోపపడి, చిన్న బిడ్డలను నా యొద్దకు రానీయుడి, వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యము ఇలాంటి వారిదే. చిన్న బిడ్డల వలె దేవుని రాజ్యమును అంగీకరింపని వాడు అందులో నెంత మాత్రమును ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పి ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించెను. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్, ఆమేన్. తలలు ఉంచుకొని ప్రార్థన చేసుకొని దేవుని వాక్యమును మనం ధ్యానించుకుందాం. సర్వోన్నతుడా, మా ఆశ్రయ దుర్గమా, మా విమోచకుడా, నేటి దినమందు మీ వాక్యమును ధ్యానించుకొనుటకు సహాయం చేయమని, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు నీకు అంగీకారమగినట్లు సహాయం చేయమని. ప్రభువా, మేము వినుచున్న వాక్యము మేము గైకొనుచున్నామనియు మా హృదయమును భద్రపరుచుకొనుచున్నామనియు దాని ప్రకారం జీవించుటకు ఇష్టపడుచున్నామనియు నీ సన్నిధానంలో ఒప్పుకొనుచు. ప్రియ పరిశుద్ధాత్మ దేవుడు, మాకు సహాయము దయచేయమని, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు నీకు అంగీకారమగులాగున సహాయము చేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట నిన్ను అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. పోయిన వారం మనము టుడే వీఆర్ గోయింగ్ టు మెడిటేట్ ఆన్ మ్యారేజ్ అండ్ డివోర్స్. హౌ దిస్ హోలీ ఇన్స్టిట్యూషన్ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ ద బైబిల్. పెళ్లి ప్రసంగం నేను చేయట్లేదు, కానీ వివాహమును గుర్చిన కొన్ని సత్యములు మన జీవితాలకు అన్వయించుకోవాల్సిన పరిస్థితులను గురించి నేను మీకు తెలియజేయబోతున్నాను. బైబిల్లో కొన్ని వాక్యములు చదివేటప్పుడు ముఖ్యంగా టెక్స్ట్స్ ఆఫ్ టెర్రర్ అంటారు. వై? బికాస్ లాస్ట్ వీక్ మనం ధ్యానం చేసుకున్న వాక్యం మనం చూస్తే, మీ కళ్ళు మిమ్మల్ని అభ్యంతరపరిస్తే మీ కళ్ళు పీకేసేయండి, మీ చెయ్యి అభ్యంతరపరిచేస్తే చెయ్యిని కట్ చేయండి, మీ కాళ్ళు ఇబ్బంది పరిస్తే మీ కాళ్ళను తీసివేసేయండి, 2 కళ్ళు కలిగి నరకంలో ఉండుట కంటే ఒక కంటితో పరలోకంలో ఉండుట మేలు. ఇటువంటి అంశాలు మనం చూసి హౌ దోస్ టెక్స్ట్స్ కెన్ బి అండర్స్టూడ్ అండ్ అప్లైడ్ టు us, ఇన్ వాట్ కాంటెక్స్ట్ దోస్ టెక్స్ట్స్ వర్ హ్యాండెడ్ ఓవర్ టు us. దేవుడు అవి మనకు దయచేసిన సందర్భాలు మనం గుర్తు చేసుకున్నాం. సిమిలర్లీ టుడే
డివోర్స్ గురించి మన తెలుగు భాషలో చెప్తే విడాకులు అంటారు, లేకపోతే పరిత్యాగ పత్రికలు అని చెప్తారు. వెరీ డిఫికల్ట్ టెక్స్ట్స్. సమ్ ఆఫ్ us whom we know have been through this. Very painful. Divorce is never a happy ending, never a happy occasion to go through. I do not know how it applies to movie stars, because కాంట్రాక్ట్గా ఉంటాయి కొన్ని వెడ్డింగ్స్. ద బైబిల్ ఎస్పెషలీ టెల్స్ ది ఆపోజిట్. ఇట్స్ నాట్ ఎ కాంట్రాక్ట్ టు లివ్ బై. ఇట్ ఈస్ అన్ ఎటర్నల్ కవెనెంట్ టు లుక్ టుగెదర్ అన్ టు గాడ్. ఇద్దరు కలిసి దేవుని వైపు చూచుచు ఆ సెకండ్ కమింగ్లో పెళ్లి కుమారుడు వలె దేవుడు తిరిగి వస్తుంటే దాన్ని రిప్రజెంట్ చేయటానికి కుటుంబ వ్యవస్థ ఒక సాధనంగా దేవుడు ఎంచుకున్నాడు. And it started right in the beginning of the Bible. ఆది కాండంలో ఇది ప్రస్తావించబడింది. ఈ అంశాన్ని మనం నేర్చుకునేటప్పుడు ఇంటర్ప్రెటింగ్ టెక్స్ట్స్ కొన్ని విధానాలు ఉంటాయి. వాక్యాన్ని మనం వినేటప్పుడు ఎదుటి వాళ్ళ పరిస్థితులు వినాలి, విక్టిమ్స్ వాయిస్ వినాలి, బాధితుల స్వరము వినాలి. ఇన్కార్నేషనల్ డైమెన్షన్ అంటారు. అంటే దేవుడు తను మనుషులతో ఐకమత్యమై ఎంత అయిపోయి మన పరిస్థితులతో మమేకమైపోయిన విధానంలో మనము ఎదుటి వాళ్ళ పరిస్థితులను అర్థం చేసుకొని దేవుని వాక్యాన్ని వారికి బోధించాలి. దెన్ అప్రోచింగ్ ఇన్ ఎ జడ్జిమెంటల్ వే. We are not called to compromise with the word of God, but at the same time, we are not called to judge. కృపాభరితమైన వాక్యం వారికి అందించి వారిని కూడా ఏదో ఒక రకంగా ప్రభు వైపు తిప్పుకోవలసిన బాధ్యత మన మీద ఉంది. ఈ మధ్య కాలంలో మీరు చూసి ఉండుంటారు. నాకు ఈ మధ్య కాలంలో అండి ముందు పేజీ ఏబిలిజం అని, డిఫరెంట్ ఫోబియాస్ అని. ఏబిలిజం అంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళని తృణీకరిస్తాం మనం కొంతమంది. చిన్నప్పుడు మీరు ఎవరన్నా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వారికి హెల్ప్ చేయడానికి పోతే ఇట్స్ నాట్ దట్ ఈజీ. వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళ మెంటాలిటీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇవ్వటానికి పోతే ఏమి నాకు కాళ్ళు లేవని ఇస్తున్నావా అని తిప్పి 1% పుట్ ఇట్ ఆన్ మై ఫేస్. నేను ఏదో హెల్ప్ చేయడానికి పోతే, అంటే ఐ వాజ్ వెరీ స్మాల్ దెన్, తిరిగి మొఖాన్ని వేసి కొట్టింది. ద పాయింట్ ఈజ్ పీపుల్ డజంట్ లైక్ టు బీ ఎట్ ద మెర్సీ ఆఫ్ అదర్స్. రిసీవింగ్ ఎండ్లో ఉండటానికి ఇష్టపడరు. సో దే ఐసోలేట్ దెమ్సెల్వ్స్. వేరే వాళ్ళు కూడా వాళ్ళని చిన్నగా పక్కనేస్తుంటారు. ఇఫ్ యూ వాంట్ టు చూస్ between a disabled person and a better person, I mean not disabled person, whom will you go with? మనకు తెలియకుండా అన్ని చేయగలిగిన వాళ్ళతో ఎక్కువ పని రాబట్టొచ్చని మనం వెళ్తాం. కానీ బైబిల్లో ఆ విధానం లేదు. దేవుడు కుంటి వాళ్ళైనా, గుడ్డి వాళ్ళైనా, మంచం మీద ఉన్న వాళ్ళైనా, ఇమేజ్ ఆఫ్ గాడ్ ఈజ్ సేమ్ ఇన్ ఎవ్రీబడి. సమస్త సృష్టిలో దేవునిని చూడగలగాలి. అప్పుడు మాత్రమే మనము ఈ డిస్క్రిమినేషన్స్ని మానివేయగలం. అప్పటి వరకు మనకు వీళ్ళు తెల్లవాళ్ళు, వీళ్ళు నల్లవాళ్ళు, వీళ్ళ పరిస్థితి ఇది, వీళ్ళు గొప్పవాళ్ళు, వీళ్ళు పేదవాళ్ళు, ఇటువంటి డివిజన్స్ మనం పెట్టుకుంటాం. ఆడవాళ్ళు అంటే నాకు గిట్టదు, భర్తతో విడిపోయిన వాళ్ళు అంటే మాకు గిట్టదు. ఎందుకు? యూజువల్లీ ఇఫ్ యూ అబ్జర్వ్ వెరీ క్లోజ్లీ విత్ డివోర్స్డ్ పీపుల్, అంటిల్ దే గెట్ రీమ్యారీడ్ కొంచెం డిస్టర్బ్డ్గా ఉంటారు, వాళ్ళు కొంచెం ప్రాబ్లమాటిక్గానే ఉంటారు. సో ఇవన్నీ పరిస్థితులను బట్టి వీ ట్రై టు పుట్ ఏ బౌండరీ అగేన్స్ట్ దెమ్, పుట్ ఏ బౌండరీ, వీళ్ళతో మనకు ఎందుకు అన్నట్టు ఉంటాం. ద బైబుల్ డస్ నాట్ అలౌ అస్ టు డీల్ విత్ పీపుల్ ఇన్ దోస్ వేస్. ఆ విధంగా చేయటానికి మనకి ఆస్కారం ఎక్కడ ఇవ్వదు బైబిల్ గ్రంథంలో. బట్ దట్ డస్ నాట్ మీన్ we live a free life. నా ఇష్టం వచ్చినట్టు నేను జీవించడానికి దేవుడు నాకు ఈ జీవితము ఇవ్వాల. దేవుని చిత్తానుసారంగా జీవించడానికి దేవుడు దయచేశాడు.
2005లో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు, ఒక సంవత్సరం అయిపోయిన తర్వాత ఒక క్వశ్చన్ ఫ్రీక్వెంట్గా వేసేవాళ్ళు, వాట్ ఈస్ ద మోస్ట్ సర్ప్రైజింగ్ థింగ్ యూ ఫౌండ్ ఇన్ ద యుఎస్ కల్చర్ అని చెప్పేవాళ్ళు. అడిగితే నా దగ్గర ఒక రెడీమేడ్ ఆన్సర్ ఉండేది, ఒకటేనండి, ఒకే చర్చిలో ఒకే కమ్యూనిటీలో ఆవిడ మా ఎక్స్ వైఫ్, ఈవిడ నా ఎక్స్ హస్బెండ్ అని చెప్తారు. ఇట్లా ఇది అసలు హౌ ఈస్ దిస్ పాసిబుల్ ఫర్ ఎన్ ఇండియన్ హెడ్, దిస్ డజంట్ వర్క్ అని చెప్పేవాడిని. ఇంకా ఆ తర్వాత నాతో ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు, ఎందుకంటే వాళ్ళకి ఆ ఆన్సర్ ఇష్టం లేదు. బికాస్ ద వెస్టర్న్ వరల్డ్ హ్యాస్ కమ్ అప్, దే ట్రై టు మేక్ డివోర్స్ యాజ్ అ నార్మల్ థింగ్. నా ఇష్టమైతే వీ లివ్ టుగెదర్, ఇఫ్ నాట్ వీ విల్ స్టే సెపరేట్. బట్ అన్ఫార్చునేట్లీ ద బైబుల్ డజంట్ టీచ్ దాట్. డివోర్స్లో గుండా వెళ్ళిన వాళ్ళ పిల్లలు, అగైన్ when we met, మా క్లాస్లో ఒక వన్ లేడీ, షీ యూస్ టు బీ వెరీ ఫ్రెండ్లీ విత్ అస్, ఒక కుక్కను పెంచుకుంటూ ఉండేది. అండ్ షీ గోస్, 38 years మా అమ్మ నాన్న చాలా అన్యోన్యంగా ఉన్నారు. ఐ థాట్ ఐ హ్యాడ్ ద బెస్ట్ ఫ్యామిలీ నేను ఊహించుకొనగలిగిన దాంట్లో అతి ప్రేమగా పెంచారు, బెస్ట్ ఫ్యామిలీ నేను పెరిగానని నేను అనుకున్నా. I don't know why our parents are divorced. ఎందుకు విడిపోయారో నాకు తెలీదు, మాకు అర్థం కాదు. There is one thing when it comes, okay, we'll move on. How Jesus interprets the scriptures. ఈ స్క్రిప్చర్ని ఇంటర్ప్రెట్ చేసే దగ్గర ఈ టెక్స్ట్లో ముఖ్యంగా దేవుని వాక్యాన్ని ఎలా విశ్లేషించుకోవాలి. Jesus Christ is helping. Jesus did this many times. శోధనలో ప్రవేశించడానికి ఆయన 40 దినాలు శోధించబడినప్పుడు ద డెవిల్ కేమ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము ద్వారానే సాతానుడు వచ్చి, ఈ రాళ్ళని రొట్టెగా చేసుకో, దేవాలయం మీద నుంచి దూకు, ఇదిగో ఇది మొత్తం నీకు ఇచ్చేస్తాను, కెన్ యూ సాగిలపడి నాకు మొక్కు అని, ఇటువంటి అన్నీ కూడా దేవుని వాక్యంలో నుంచి వచ్చాయి. When the word of God is used to preserve a position, నాకు నచ్చిన విధానాన్ని నేను జస్టిఫై చేసుకోవటానికి దేవుని వాక్యాన్ని నేను మనము వాడుకుంటే, we do this always. మనకు అనుకూలము కాని టైంలో మనకు అనుకూలమైన వాక్యం ఒకటి తీసిపెట్టి, ఇదిగో ఇట్లా చెప్పింది ప్రూఫ్ టెక్స్ట్ మెథడ్ అంటారు దీన్ని, ఇట్లా చెప్పిందిగా అని ఉపయోగించుకుంటాం. The devil came to Jesus and did the same thing. But Jesus replied from the Bible using another scripture. So the point we are talking about today is using scripture to counter a scripture that is brought to you out of context. దేవుని వాక్యముతో మనం ఒక్కొక్కసారి ట్రబుల్గా ఫీల్ అయినప్పుడు మరొక వాక్యము మన దగ్గరికి తీసుకునవలసిన పరిస్థితులు వస్తే, హౌ వీ విల్ రిసీవ్ స్ట్రెంగ్త్ ఫ్రమ్ గాడ్, దేవుని యొద్ద నుంచి ఏ విధంగా మనం శక్తి పొందుతాం. ద ఫస్ట్ సీక్రెట్ జీసస్ గివ్స్ ఇన్ దిస్ ప్యాసేజ్ ఇస్, దేవుని రాజ్యాన్ని మనము చిన్న పిల్లల్లాగా, రిమెంబర్, చిన్న పిల్లలంటే జీసస్ ఈజ్ నాట్ ఎగ్జాల్టింగ్ ఎ క్యారెక్టర్ ఆఫ్ కిడ్స్. పిల్లల్లో పిడుగులు ఉంటారు, మనకు తెలుసు, వాళ్ళతో మాట్లాడలేం మనం. 2 ఏళ్ళు 3 ఏళ్ళు కానీ వాళ్ళ లాజిక్ ఇవి మనకు అర్థం కాదు. బట్ ద కిడ్స్ జీసస్ ఈజ్ మెన్షనింగ్ ఈజ్, ఇన్ దోస్ డేస్ పిల్లలు విలువ లేనివారు, పిల్లల తర్వాత ఆడవాళ్ళు విలువ లేనివారు. ఎవరన్నా మాట్లాడితే రబ్బాయిస్ మాట్లాడాలి, లేకపోతే కనీసం మగవారు అయి ఉండాలి మాట్లాడటానికి. ఆ పరిస్థితిలో when there is no voice for kids, Jewish kids are especially in more protected form because వాళ్ళు పెరుగుతున్న వాతావరణంలో శత్రువులు ఎటు నుంచి వస్తారో వాళ్ళకి తెలియదు. సో దే ఆర్ మోర్ ప్రొటెక్టెడ్.
ఒక్కొక్కసారి వాళ్ళ ఊపిరి శ్వాస విని శత్రువు ఇక్కడ పిల్లలు ఉన్నారని గుర్తించి చంపేస్తారేమో అంత భయము గుప్పెట్లో ఒక్కొక్కసారి పెరగవలసి వస్తుంది వాళ్ళు. కిడ్స్ who do not have voice, and Jesus straight away reaches them and he embraces them. వారిని యేసు ప్రభు ఎత్తుకొని ఆశీర్వదిస్తున్నాడు. The good thing with kids is the kids are waiting. ఎప్పుడు యేసు ప్రభు దగ్గరికి మేము వెళ్తామా? ఎప్పుడు ఆయన మా మీద చేతులేస్తాడా? when we will be blessed in his blessed arms, when he will embrace me అని కిడ్స్, నేను పొడుగ్గా ఉన్నాను కాబట్టి ఈయన నన్ను పట్టుకుంటాడు ముందు, లేకపోతే నేను పొట్టిగా ఉన్నాను కాబట్టి, ఈ తారతమ్యాలు వాళ్ళకి తెలియవు. ది ఓన్లీ థింగ్ దే నో ఈజ్ దే కెన్ రిసీవ్ వాట్ జీసస్ ఆఫర్స్. వెదర్ దే ఆర్ వర్ది, వాళ్ళలో తుంటరి పిల్లలున్నా ఎవరున్నా కానీ ఈయన తేడా చూపించడు. ఎంబ్రేస్ ఆఫ్ జీసస్ ఈజ్ నాట్ డిపెండెంట్ ఆన్ how good or how bad a kid is. Jesus, he just embraces. వాళ్ళని హత్తుకొని ఆశీర్వదిస్తాడు. జీసస్ హియర్ ఇన్ మ్యారేజ్, వివాహపు వ్యవస్థలో పిల్లలకు ఉండే అటువంటి గుణాన్ని ఇశ్రాయేలు పిల్లలకు ఉన్న వాళ్ళ వల్నరబుల్ సిట్యుయేషన్ గుర్తు చేస్తూ దేవుని రాజ్యాన్ని వారు అంగీకరించినట్టు వివాహపు వ్యవస్థలో కూడా యు నీడ్ టు యాక్సెప్ట్. You need to accept the goodness of God. Wedding was blessed when sin did not enter the world yet. పాపము లోకములోనికి ప్రవేశించక ముందు దేవుడు వివాహ వ్యవస్థను ప్రారంభించి ఆశీర్వదించాడు. God blessed it for a reason, so that when the creation, when God comes in God's glory, ఈ బిడ్డలు ఈ వివాహ వ్యవస్థలో ఉన్న వారంతా దేవుని రాజ్యానికి యోగ్యులై ఉండాలనే ఉద్దేశంతో ఆ పెండ్లిని సింబాలిక్గా ఉంచినట్లు దేవుడు దీవించాడు. పోయిన వారం మనము వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ 9వ అధ్యాయము 41వ వచనము మనం చదువుకుందాం. మీరు క్రీస్తు వారని నా పేరట మీకు గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చువాడు. So that you belong to Christ. You see, క్రీస్తు వారని, క్రీస్తు అను పదము బైబిల్ అంతట్లో సామాన్యంగా who do you think I am అని పేతురుని అడగటము, లేకపోతే మీరేమనుకుంటున్నారు శిష్యులారా, కన్ఫెషనల్ కాంటెక్స్ట్లో వాడబడింది క్రీస్తు అనే టైటిల్. బట్ హియర్ ప్రాక్టీస్, క్రీస్తు పేరట ఒక మంచి పని, క్రీస్తు పేరట ఒక దానము, a practice that will make you look like Jesus Christ and sons and daughters of Jesus Christ. ఫలము పోగొట్టుకొనలేనటువంటి ప్రాక్టీస్ గురించి యేసు ప్రభు ఒక్కడి నుంచి ఆయన మాట్లాడుతున్నాడు. అటువంటి ఫలము పోగొట్టుకొనలేని క్రీస్తు యొక్క ప్రాక్టీసెస్ చేసేవాళ్ళు ఎవరంటే పిల్లలే. The kids, they receive the kingdom of God so very well and they resemble Jesus Christ. It is the practices that makes us Christ-like in God's kingdom. యేసు ప్రభు దగ్గరకు వచ్చి పరిసయ్యులు మాట్లాడుతున్నారు. అయ్యా, మనం చదువుకున్న వాక్యం 10వ అధ్యాయంలో పరిసయ్యులు ఆయన యొద్దకు వచ్చి ఆయనను శోధించుటకై, టు టెస్ట్ హిమ్, ఆయనను ఇబ్బందిలో పెట్టడానికి, వాక్యము ద్వారా ఇబ్బందిలో పెట్టడానికి. దిస్ ఈజ్ ఎ డెవిలిష్ ట్రైట్, సాతాను సంబంధించినటువంటి కుయుక్తి ఇది. ఆయనను శోధించుటకై వచ్చి, పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని ఆయనకు ఒక ప్రశ్న. అందుకు ఆయన, నన్ను అడుగుతారు ఎందుకు, మీకు మోషే ఏం చెప్పాడు? అందుకు ఆయన, మోషే మీకేం ఆజ్ఞాపించునని వారిని అడిగాను. వారు పరిత్యాగ పత్రిక వ్రాయించి ఆమెను విడనాడవలనని మోషే సెలవిచ్చిననగా, యేసు
మీ హృదయము కాఠిన్యమును బట్టి అతడు ఈ ఆజ్ఞను మీకు వ్రాసి ఇచ్చెను గాని సృష్ట్యాది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగు చేసెను. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ వన్ ఫ్లెష్, ఏక శరీరమై ఇందురు. కనుక వారి ఇద్దరుగా నుండక ఏక శరీరమై ఉంటారు. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరు చేయకూడదని వారితో చెప్పాను. ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం 1, 2 లేక 3 వచనాలు మీరు చదవాలి. ఆమెను పెండ్లి చేసుకొనిన తరువాత ఆమె యందు మానభంగ సూచన ఏదో ఒకటి అతనికి కనబడినందున ఆమె మీద అతనికి ఇష్టము తప్పిన ఎడల అతడు ఆమెకు పరిత్యాగ పత్రము వ్రాయించి ఆమె చేతికిచ్చి తన ఇంటి నుండి ఆమెను పంపివేయవలెను. చాలమ్మా. ఇక్కడ ఈ గ్రూప్లోనే ఇద్దరు ఉన్నారు. ఒకళ్ళు హిల్లెల్ ఆ రబ్బైనిక్ తెగవాళ్ళు ఒకళ్ళు, షమ్మాయ్ అనే మరొక తెగవాళ్ళు ఒకళ్ళు. ఈ హిల్లెల్ అనే వాళ్ళేమో పరిత్యాగ పత్రిక ఇచ్చేయచ్చు, దానికి ఒక కారణం అవసరం లేదు అని వాదించేవాళ్ళు. షమ్మాయ్ గ్రూప్ వాళ్ళేమో పరిత్యాగ పత్రిక ఎప్పుడు ఇవ్వాలంటే వ్యభిచార కారణమును బట్టి ఇవ్వచ్చు అని వాదించేవాళ్ళు. ఇద్దరికి గొడవ. ఈజీగా ఇచ్చేయచ్చా లేకపోతే కారణం ఉంటే ఇచ్చేయచ్చా అని వాదించుకుంటుంటే యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఇద్దరు వాదించుకుంటున్నారు, కానీ ఇద్దరికి ఒకే ఇష్యూ ఏంటంటే యేసు ప్రభుని ట్రబుల్లో పెట్టాలి. జీసస్ యూజెస్ స్క్రిప్చర్ అగెయిన్స్ట్ స్క్రిప్చర్. వాక్యాన్ని, ఒక వాక్య భాగాన్ని మరొక భాగ్యము కంటే ప్రయారిటైజ్ చేసి యేసు ప్రభు ఉపయోగించినట్టు మనం చూస్తాం. వేర్ ఎల్స్ డిడ్ జీసస్ డూ దిస్? సాతాను శోధించినప్పుడు యేసు ప్రభు ఈ విధంగా చేశాడు. ఒక వాక్య భాగాన్ని, లేదు సాతానా ఈ వాక్య భాగాన్ని ఈ రకంగా కాదు నువ్వు అర్థం చేసుకోవాల్సింది, ఈ వాక్యపు వెలుగులో నువ్వు అర్థం చేసుకోవాలి అని వాక్యమైన దేవుడు సాతానుకు జవాబిచ్చినట్లు మనం చూస్తుంటాం. ద సేమ్ థింగ్ హ్యాపెన్స్ హియర్. ఇంట్లో కూర్చొని మనము ఒక్కోసారి మాట్లాడుకుంటూ ఉంటాం, బైబిల్ ఇట్లా చెప్పింది కదా, బైబిల్ ఇట్లా చెప్పింది కదా. దేని బట్టి వెళ్ళాలి మనం? జీసస్ ఈస్ టీచింగ్ అన్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ వేర్ ది ఇంటెన్షన్ ఆఫ్ గాడ్ ఈజ్ ప్రిజర్వ్డ్ దాన్ ద లీగలిస్టిక్ ఇంటెన్షన్స్. వీళ్ళకి ధర్మశాస్త్రం కావాలి, ఈజ్ ఇట్ లీగల్ ఆర్ ఇల్లీగల్ అనే ప్రశ్నలు కావాలి. లీగల్ ఫ్రేమ్వర్క్లో జరుగుతున్న వాళ్ళ వాదనని యేసు ప్రభు పక్కన పెట్టేసి, నో, డోంట్ లుక్ ఎట్ ఇట్ ఫ్రమ్ ఎ లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూ. వివాహం అనే దాన్ని మీరు విడిపోవచ్చా విడిపోకూడదా అనే సమస్యకు మీరు దిగజార్చారు. వివాహం అనేది ఇట్ ఈస్ నాట్ అబౌట్ when to live together and when to set apart. అది కాదు అసలు. వివాహం అనేది దేవుని యొక్క ఉన్నతమైన సంకల్పం. వివాహం అనేది సృష్టి ఆరంభము నుంచి ఉన్న దేవుని యొక్క ఉన్నతమైన సంకల్పం. కానీ మీ హృదయ కాఠిన్యమును బట్టి, మోసెస్ గేవ్ an exception. మీ హృదయ కాఠిన్యమును బట్టి we see divorces happen. కొన్ని పరిస్థితులు అలా ఉంటాయి, విడిపోతారు. దిస్ హ్యాపెన్స్. బట్ స్టిల్ ద ఇంటెన్షన్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎవరు విడిపోకూడదు. వారు వివాహం ద్వారా జతపరచబడటానికి గల కారణం దేవునిని వాళ్ళు రిఫ్లెక్ట్ చేయాలి. దేవుని గొర్రెపిల్ల వధువు సంఘము ఎత్తబడటానికి సాదృశ్యముగా భార్యాభర్తలు ఇక్కడ జీవించినంత కాలము ఉండవాలని అనేది దేవుని ఆకాంక్ష. ఒకసారి ఇట్లానే మాట్లాడుతుంటే సంబడి వాజ్ ఆస్కింగ్, ఆదాముకి డివోర్స్ తీసుకునే అవకాశం లేదు కదా పాస్టర్ గారు, ఉంటే వేరైపోయి ఇంకొక ఆమెను చేసుకునేవాడు, అప్పుడు ఒక్కళ్ళే కదా ఉంది. యు సీ హౌ అవర్ హెడ్ హెల్ప్స్
టు ఉన్నదానికి వక్ర భాష్యాలు చెప్పుకోవడానికి ఎంత సహకరించుద్దో. భారతదేశంలో వివాహపు వ్యవస్థ ఉంది, ముఖ్యంగా క్రిస్టియన్ వెడ్డింగ్. ఇఫ్ యు నో హౌ ఇట్ వర్క్స్ విత్ ద లా, హూ విల్ ఇంటర్ప్రెట్ ద స్క్రిప్చర్? పరిసయ్యులా, యేసు ప్రభువా, లేకపోతే రాజ్యాంగమా? Indian government chose the judiciary system will interpret the divorce law. ఏమన్నారు? మీ బైబిల్లో మీకు ఏమని ఆజ్ఞ ఇవ్వబడిందంటే, అడల్టరీ రీజన్స్తో కాకుండా డివోర్స్ ఇవ్వటానికి అవకాశం లేదని మీ స్క్రిప్చర్స్ మీకు స్పష్టంగా చెప్తుంది. మీ పెళ్ళి చర్చిలో అయింది కనుక డివోర్స్కి మీరు ఎలిజిబుల్ కాదు. దట్ ఈస్ ద రీజన్ వై ఈవెన్ టుడే ఇన్ అవర్ కంట్రీ బ్యాక్ హోమ్, డివోర్స్ అప్లై చేస్తే క్రిస్టియన్ వెడ్డింగ్స్కి ఇట్ విల్ టేక్ 7 or 8 years, అన్లైక్ అ ముస్లిం వెడ్డింగ్, బికాస్ దే గో బై లా. ఏమంటారు? లాయర్ వచ్చి ఏం చెప్తాడంటే, అక్రమమైన బిహేవియర్కి మాకు ప్రూఫ్స్ కావాలి. కెన్ యూ ప్రూవ్? సో ద పార్టీస్ హూ ఆర్ గోయింగ్ టు డిపార్ట్, దే విల్ కమ్ టు అన్ అగ్రిమెంట్. అక్కడ ఐక్యపడతారు. నువ్వు నా మీద బొరుజల్లి, నేను నీ మీద బొరుజల్లుతా. అండ్ దెన్ దే ఫ్యాబ్రికేట్ విట్నెసెస్. అండ్ దెన్ usually that is how the easiest route to get divorced. పాశ్చాత్య దేశాల్లో it is so easy, it happens. Whenever you don't want, you can give it up. Who gets to interpret the scripture? And how they are interpreting? వాక్యాన్ని ఎవరు విశ్లేషిస్తున్నారు? ఎందుకు విశ్లేషిస్తున్నారు? జ్యుడిషియల్ సిస్టమ్ని పక్కన పెట్టేసేయండి, వేరే వ్యవస్థలను పక్కన పెట్టేసేయండి. ఆత్మ సంబంధంగా నా దగ్గరకు శోధన వచ్చినప్పుడు నా పరిస్థితిలో నేను దేవుని వాక్యాన్ని ఏ విధంగా విశ్లేషించుకుంటున్నా? నాకు అనుకూలమైన వాదనని బైబిల్లోంచి నేను పిక్ చేసుకుంటున్నానా, లేకపోతే am I trying to uphold the intentions of God? దేవుని యొక్క దివ్య సంకల్పాలని నేను ఎత్తిపట్టుచున్నానా? వాట్ am I doing? What am I doing when I read the Bible? Jesus clearly upholds Genesis chapter 1 and 2. ఆది కాండములోని మొదటి 2 అధ్యాయాల్లో వివాహము యొక్క ఉద్దేశము చెప్పబడిన సంగతులను యేసు ప్రభు ఎత్తిపట్టి ద్వితీయోపదేశ కాండాన్ని ఇప్పటికీ అప్లై కాదు, మీ హృదయ కాఠిన్యమును బట్టని ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు. హార్డ్ హార్టెడ్నెస్, మన హృదయ కాఠిన్యము నిశ్చయముగా మనల్ని వ్యభిచారము వైపు మళ్ళిస్తుంది. కుటుంబములో భార్య భర్తల మధ్య వన్నెస్ లేకపోతే, ఇఫ్ దెర్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ ఫిషీ, ఈయన కాదు నాకు ఇంకొకళ్ళు కావాలి, ఈవిడ కాదు నాకు ఇంకొకళ్ళు కావాలనే ఆలోచన వచ్చిందంటే డెఫినెట్లీ వీఆర్ మూవింగ్ టువర్డ్స్ అడల్టరీ, నో మ్యాటర్ హౌ గుడ్ లేబుల్ వీ కెన్ పుట్ ఇట్. అందుకనే వివాహములో యాక్సెప్టింగ్ ది గాడ్ ఇంటెండెడ్ వాల్యూస్ ఇన్ ఎ వెడ్డింగ్, దాని మీద మన దృష్టి కనుక ఉంచుకుంటే భార్య మంచిదా భర్త మంచిదా ఈ విషయాలు మనకు అసలు పెద్ద పట్టవు. కానీ ఎలాగండి ఇతనితో రోజు పడలేకపోతున్నాను నేను, వదిలించుకోవటం మేలు అంటావా? ఐ వుడ్ సే ప్లీజ్ ప్రే అబౌట్ ఇట్, అండ్ గాడ్ విల్ గైడ్ us to a peaceful agreement where we are in an agreement with God first. కొన్ని చోట్ల దేవుడు ఒక ప్రవక్తకు వెళ్ళి వేశ్యను పెళ్లి చేసుకోమని చెప్పాడు. యు గో అండ్ మ్యారీ దట్ హార్లట్, ఇంకంతే. ద రీజన్స్ బిహైండ్
that is very different. You and I cannot understand. ఇశ్రాయేలీల యొక్క జీవితానికి సాదృశ్యంగా ఉండి వారికి పాఠము బోధించడానికి God suggested that. ప్రేమ కలిగిన దేవుడు మనకు అంత కఠినమైన నిర్ణయాల వైపు మనల్ని పంపించలేదు. న్యాయమైన నిర్ణయాల వైపు, మనము హ్యాండిల్ చేయగలిగిన పరిస్థితుల వైపు మనలను పంపించాడు. యాక్సెప్టింగ్ స్పౌజెస్ అన్కండిషనల్లీ. యాక్సెప్టింగ్ స్పౌజెస్ అన్కండిషనల్లీ. ఏన్షియంట్ ఇండియాలో women has no other option except accepting whatever the husband does unconditionally. But things change now drastically. ఆడవాళ్ళు తక్కువ అని ఇప్పుడు ఎవరిని చెప్తారా? సో మెనీ జోక్స్. భార్య బాధితుల సంఘాలు కూడా వచ్చేసినాయి ఇప్పుడు. ఎందుకంటే టిల్ట్ అయిపోయింది బాగా ఈక్వల్గా. మీరే కాదు మేము అంతే. సో ఇప్పుడు నా డివోర్స్కి కారణము ఎవరు అంటే ఆడవాళ్ళని మగవాళ్ళని చూపించడానికి అవకాశం లేదు. ఇట్స్ బోత్ ఆఫ్ us ఆర్ ప్లేయింగ్ అవర్ ఓన్ డర్టీ పార్ట్. మనందరము మన చెయ్యి వేస్తున్నాం. వేసి ఇది కొనసాగటానికి మనము దోహదపడుతున్నాం. ఐ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ అట్లీస్ట్ 3 very close divorce discussions between both parties. నాకు ఒక విషయం అర్థమైంది ఏంటంటే, భార్య కానీ భర్త కానీ మీరు ఎందుకు విడిపోతున్నారు అంటే నిజమైన ఆన్సర్ ఎవరు చెప్పరు. ససేమిరా ఎవరు చెప్పరు, ఎవరు చెప్పలేదు. వాళ్ళు నాకు చెప్పింది సెకండ్ రీజన్ ఆర్ థర్డ్ రీజన్. ద ఫస్ట్ రీజన్ ఈజ్ డీప్లీ హిడెన్ ఇన్ దెమ్. వై యూ డోంట్ లైక్ యువర్ వైఫ్? ఐ వోంట్ టెల్. కానీ కోర్టులో మనం రాయాలి కదయ్యా, ఇదిగో ఈవిడ ఇట్లాంటిది, ఈవిడ ఇట్లాంటిది, ఇదిగో ఈయన ఇట్లాంటివాడు, ఈయన ఇట్లాంటివాడు. బట్ ఎక్కడ నీకు నిజమైన డిసగ్రిమెంట్ స్టార్ట్ అయింది అని అడిగితే ఎవరు చెప్పరు. పోనీ దేవునికన్నా చెప్తారా? నాకు డౌట్. ఎందుకంటే ఆ కారణాన్ని హైడ్ చేసే పరిస్థితుల్లో we get lost completely and we come up with a very good reason why I don't want to live with her, why I don't want to live with him. But the real reason is we put it inside, we bury it inside. And లోపల దాగిన ఆ కారణం నిన్ను తొలిచి వేస్తూ ఉంటుంది. Even if you end up in a very good remarriage, so to speak, deep inside, నీవు కట్టుకున్న shell, it is bothering. Something is moving under that shell. ఏదో కదిలిస్తుంది నిన్ను. కారణం ఏంటంటే మానవుని స్వభావం అది. ఆనెస్ట్లీ స్పీకింగ్, ఎవ్రీ యూట్యూబ్ అడ్వర్టైజ్మెంట్లో ఆనెస్ట్లీ స్పీకింగ్ అని స్టార్ట్ చేస్తారు. ఎందుకు? వాళ్ళకి తెలుసు నేను ఎంత చెప్పినా వీళ్ళు నమ్మరని. అండ్ దెన్ వెన్ ఇట్ గెట్స్ ఎట్ ఎ పర్సనల్ లెవెల్, ఇట్ ఈస్ సో ట్రూ. వీ ప్లే ఎ మాస్క్, వీ ట్రై టు షీల్డ్ అవర్ సెల్ఫ్. మనలను మనము నా క్రైస్తవ జీవితానికి, నా భక్తి జీవితానికి అడ్డుపడకుండా ఉండే ఒక కారణాన్ని నేను వెతుక్కుంటా. ఎందుకు విడిపోతున్నావయ్యా? ఇదిగో నా భక్తి జీవితానికి అడ్డొచ్చింది సార్, నా భక్తి జీవితానికి ఈయన అడ్డుపడుతున్నాడు సార్. ఒట్టిదే, అంత ఒట్టిదే అది. దెర్ ఈజ్ సమ్ అదర్ కంపెల్లింగ్ రీజన్ వై యూ డోంట్ వాంట్ టు బీ విత్ హర్. ఒక్క వివాహపు వ్యవస్థలోనే కాదండి ఇది. దిస్ హ్యాపెన్స్ ఎవ్రీవేర్ అక్రాస్. నేను చాలా యథార్థవంతుడిని, అబద్ధం ఆడను, అన్ని చెప్తాను, ఒట్టిదే, అంత ఒట్టిదే. I didn't find anybody who didn't speak truth yet. అందరూ ఉన్నదన్నట్టు మాట్లాడేవాళ్ళే, అందరూ ఉన్నదన్నట్టు చెప్పేవాళ్ళే. మరి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఎందుకు వస్తున్నాయి? బికాస్ వీ షీల్డ్. మతాన్ని అడ్డు పెట్టుకొని, దేవుణ్ణి అడ్డు పెట్టుకొని, మన సొంత కారణాలని మనము
దాచిపెట్టి we wanted to move on. We have an agenda. So now, those who are living together, they think we are successful in our marriage. Not really. Those who are divorced, we blame them. They are unsuccessful in their marriage. Not really. They have compelling reasons. That is why divorce happened. This evening, we need to understand God called for a profound union between male and female. స్త్రీ పురుషుడు వారి ఏక శరీరమై ఉందరు. తల్లి తండ్రులను, ద నెక్స్ట్ క్లోజెస్ట్ పాసిబుల్ రిలేషన్ విడిచి వీరు దేవుని కోసం నిలబడటం ప్రారంభిస్తారు. తల్లిదండ్రులను విడిచిపెట్టడం వరకే చెప్తాం మనం, ఎందుకంటే వాళ్ళకి డబ్బులు పంపించి ఫీడ్ చేయాల్సి వస్తుంది. Now the real reason is you have come into unity in a much deeper way. God has given you responsibility to depict God in a deeper relationship. Same thing is true with the church. సంఘమునకు క్రీస్తు శిరస్సై ఉన్నాడు. నీవు ఆయనకు విడదీయలేని సంబంధమై ఉన్నది. యు ఆర్ వెడెడ్ టుగెదర్. విలువ పెట్టి కొనబడిన సొత్తు. ఈ రిలేషన్షిప్ను యేసు ప్రభు మనలలో చూడటానికి ఆశపడుచున్నాడు ఆయన. దిస్ ఈజ్ అ గిఫ్ట్ గాడ్ హ్యాస్ గివెన్ టు us. ఈ గిఫ్ట్ని ఏ విధముగా నేను రిసీవ్ చేసుకున్నాను? In what way did you receive the gift of marriage? Did we receive it like the small child who accepted Jesus? Unconditional ga, uncritical ga, ప్రభువా నీవిచ్చేదే నాకు పరమ భాగ్యం అనే విధంగా తీసుకోగలిగారా? years of wedding మనము సెలబ్రేట్ చేయొచ్చు. బట్ ద పీపుల్ whom we invite that day, there are many people who lost their spouses. There are many people who are divorced. It's not about whether you succeeded or whether they are failed. It's all about how well we are related to God. How well God has enabled us to live and continue in that relationship. ఎందుకు చెడిపోద్ది, ఎందుకు విడిపోతారు, ఈ ప్రశ్నలు నేను ఇక్కడి నుంచి నేను వివరించడము భావ్యముగా ఉండదు. కానీ మన వివాహ వ్యవస్థ సక్రమంగా నిలుపుకోవాలంటే ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ జీసస్ గివ్స్ ఈజ్ యాక్సెప్ట్, రిసీవ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ లైక్ ఎ కిడ్. Receive your spouse like a kid receives a blessing. Receive your relationship like a kid receives the blessing. పెళ్ళికి సిద్ధపడుచున్నావా? Just because you are physically fit, it doesn't mean you can get married. No. There were at least 2 people whom I was talking to who were getting remarried. వాళ్ళతో నేను స్ట్రైట్గా చెప్పవలసి వచ్చింది, యు ఆర్ నాట్ యెట్ రెడీ ఫర్ అ మ్యారేజ్. ప్లీజ్ హోల్డ్ ఆన్ అండ్ థింక్ అబౌట్ ఇట్. ఇప్పుడు పెళ్లి చేసుకుంటే మొదటిదైనట్టే అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఐ డోంట్ థింక్ యూ రియలీ లెర్న్డ్ హౌ టు అప్రిషియేట్ యువర్ స్పౌస్ యెట్. చిన్నపిల్లల వలె దేవుని రాజ్యాన్ని అంగీకరించని వారు. పోయిన వారం చిన్నపిల్లల వలె ప్రభువుకు పరిచర్య చేసేవారు. అంతకుముందు అదే భాగంలో 9వ అధ్యాయంలో ఒక యంగ్ బాయ్ వాజ్ దేర్ whom the disciples failed to exorcise the demon from.
కిడ్స్, యంగ్ పీపుల్ దేవుని రాజ్యాన్ని ఉన్నది ఉన్నట్టు అంగీకరించే మనస్తత్వం కలిగిన వాళ్ళు. ఫర్ ఎనీ డిఫికల్ట్ హర్డల్, ది ఆన్సర్ ఫ్రమ్ జీసస్ ఈజ్ యాక్సెప్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ లైక్ ఎ కిడ్. చిన్న పిల్లల వలె దేవుని రాజ్యాన్ని అంగీకరించు. వెదర్ వీఆర్ సక్సెస్ఫుల్ ఇన్ మ్యారేజ్, వెదర్ వీఆర్ డివోర్స్డ్, whether we are forcefully living in marital relationship, we need to receive the kingdom of God. దేవుని రాజ్యాన్ని మన హృదయంలో నింపుకొనవలసిన అవసరం చిన్న పిల్లల వలె యేసు ప్రభు యొక్క హత్తుకునే ఆ ఆశీర్వాదం కోసం ప్రాకులాడటం మనము చేయవలసిన పని. హౌ రిసెప్టివ్ ఆర్ we to the pure grace offered by Jesus Christ? Are we receptive like the small kids? చిన్న పిల్లల వలె మనము దేవుని రాజ్యాన్ని అంగీకరించుతున్నామా? లేక పోయిన వారం మనం ధ్యానం చేసుకున్నట్లు, did we lose our saltiness? ఉప్పు నిస్సారమైతే అది దేనికి ప్రయోజనకరము? How will it regain its saltiness? The Bible says by fire. Go to God. ఉప్పు నిస్సారమైతే, if you want to gain the taste, go to God. If you want that unity within the church, within the house, go to God. If we want that saltiness, we need to be with God. We need to stay with God. Did our marriage bond lose the taste? మన వివాహపు బంధము రుచి కోల్పోయిందా? It's God who can add saltiness to our bond. వివాహపు వ్యవస్థకు ఉప్పు జోడించి రుచిని ఇవ్వగలిగిన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. లేదండి, నేను చాలా కాలం ప్రార్థన చేశాను, ఈ మధ్యాహ్న కాలం నేను మీకు తెలియజేస్తున్నా, pray once again. How many times is too many times for us? Pray once again and we will ask God that the Lord will make our marriage a blessing not only to us, మన ద్వారా దేవుడు అనేకుల్ని దీవించాలనే దృఢమైన సంకల్పము కలిగి ఉన్నాడు. He wanted to add salt to our lives. What have we learned this evening? ఈ సాయంకాలము 3 అంశాలు ముఖ్యంగా మనము స్ట్రెస్ చేస్తున్నాం. స్క్రిప్చురల్ ఇంటర్ప్రిటేషన్, వాక్యాన్ని విశ్లేషించుకోవటం. స్క్రిప్చురల్ ఇంటర్ప్రిటేషన్ అప్పుడు మనకు కన్వీనియంట్ స్క్రిప్చర్ని మనము వాడుకొని దాన్ని కారణంగా చూపించుకుంటున్నామా? లేక did we find the intent of God in scriptures? దేవుని యొక్క దివ్య సంకల్పములు పరిపూర్ణమైనదియు దేవుని చిత్తమైనదియు ఏదియో అది గ్రహించి అని పౌలు రాస్తూ ఉంటాడు. స్క్రిప్చర్ని మనం ఉపయోగించినప్పుడు sometimes we may end up using scripture against scripture. In those situations, let us be very careful to look at the real intentions of our merciful God. కృపగలిగిన దేవుని ఉన్నతమైన ఉద్దేశములను ప్రిజర్వ్ చేసుకొనుటూ దేవుని వాక్యాన్ని ఆ విధంగా అర్థం చేసుకుందాం. Number 2, receiving the kingdom like the little children. ఏ విధముగా చిన్న పిల్లలు without any conditions they received, the Lord has promised a blessing. If we receive like the kid, the blessing is Jesus want to embrace us. ప్రభువు మనలను హత్తుకోవాలని ఆశపడుచున్నాడు. ప్రభువు మన రిలేషన్షిప్స్ను ముట్టవలనని ఆశపడుచున్నాడు. ఫలించు ద్రాక్షావళి వలె ఆయన మనలను అంటుకట్టుకొని, the Lord will bless these relationships. Are we ready? Are we ready to receive the blessings intended in the Christian wedding?
దేవుడు ఏర్పాటు చేసిన ఈ వివాహపు వ్యవస్థలో మీలో అనేకులు సిద్ధపడుతూ ఉండుండొచ్చు. మనలో కొంతమంది విపరీతంగా హర్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. దేవుని కృప మనకు తోడుగా ఉండునుగాక. ద లార్డ్ వాంట్స్ us to receive the kingdom of God and so that we will be representing him. ఆయనను ప్రతిబింబించే వరకు కూడా ప్రభువు మనలను బలపరచడానికి ఆశపడుచున్నాడు. నేను చిన్న బిడ్డ వంటి వాడిని, విలువలేనటువంటి వాడిని. జూయిష్ సొసైటీలో కిడ్స్కి విలువ లేదో, ఈ సమాజంలో నాకు విలువ లేని వాడంటే అని మనము భావిస్తుంటే, ఇట్ ఈస్ పీపుల్ లైక్ అస్ అవర్ లార్డ్ ఈస్ కాలింగ్. ఇట్ ఈస్ పీపుల్ లైక్ అస్ అవర్ లార్డ్ వాంట్స్ టు ఎంబ్రేస్. లెట్స్ ఆల్ స్టాండ్ అండ్ లుక్ టు ద లార్డ్ ఇన్ ప్రేయర్. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునే విషయంలో, దేవుని వాక్యాన్ని ఇంటర్ప్రెట్ చేసే విషయంలో, ఒక వాక్యానికి మించి మరొక వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చే విషయంలో యేసు ప్రభు చూపిన మాదిరిని మనం నేర్చుకోవాలి. జీసస్ హ్యాస్ గివెన్ ఎ బిగ్ డీల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫర్ us how to interpret the scriptures. Just because we found a convenient verse for our situation, that doesn't mean we go with that. We need to look at the intentions of our mighty God. Thank you, Jesus. And when you recognize those intentions, Thank you, Lord. accept it like a little child. చిన్న బిడ్డ వలె ఆ ఉద్దేశాలని స్వీకరించము. వివాహమునకు సిద్ధపడుచున్నావా? ప్రభు సన్నిధానములో ప్రార్థన చేయి. ప్రభువా, నేను చేసుకొనబోయే బిడ్డ లోకములో ఘనమైన వాడు కాకపోవచ్చు, లోకములో ఘనమైన స్త్రీ కాకపోవచ్చు, కానీ మేమిద్దరము కలిసి నీ యొక్క ఉన్నతమైన సంకల్పమును ప్రతిబింబించే విధముగా I accept your blessing now. I receive your blessing now in faith, O Lord. చాలా కాలము నుంచి నేను ఈ అంశమును బట్టి ప్రార్థన చేస్తున్నానయ్యా. ఇదిగో నా తండ్రి, ఈ వివాహం అనే అంశము నన్ను అనేక సంవత్సరాల నుంచి ఇట్స్ హర్టింగ్ మీ. I have hidden some things in my marital relationships. I want to make it known to you. And if it's not a good thing, I want to let it go. ప్రభువా, ఈ దినమందు మీరు మా యొద్దకు వచ్చుచున్నారు, మా మధ్య సంచారం చేసి ఉన్నారు. Today we are going to touch your body and blood as we participate in the Holy Communion. చిన్న బిడ్డల మీద చేతులుంచి ఆశీర్వదించిన మా యేసయ్య, thank you for the opportunity to touch you, your presence. Thank you, Jesus. Hallelujah. ప్రభువా, మీకు వందనములు. The Spirit of God is helping us to Thank you, Lord. Thank you. break the shells that we have been covering up for years, maybe months, maybe. దేవుని రిప్రజెంట్ చేసే వివాహపు బాండింగ్ మనకు కావాలి. అటువంటి బాండింగ్ కలిగి ఉండే స్పౌస్ కోసం ప్రార్థన చేయండి. నీ చిత్తము కాదు, లేకపోతే నీవు చేసుకునబోయే వారి ఉద్దేశం కాదు. అందరము కలిసి దేవుని ఉద్దేశమును మనం చేయవలే. The unconditional grace is readily available for all of us who can accept the kingdom of God like little children. Jesus is embracing us. ప్రభువా, ఈ మధ్యాహ్న కాలమందు మా తండ్రి, మీ సన్నిధానంలో నిల్చొని ఉన్నాము. దేవానికి స్తోత్రం. దేవానికి వందనములు మా తండ్రి. హల్లెలూయా.
థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు మీ అండ్ ఎంబ్రేసింగ్ మీ. ప్రభువా నీకు వందనములు నాయనా, నీకు వందనములు నాయనా. చిన్న పిల్లవాని మనస్సు నాకు దయచేయము తండ్రి. వాట్ ఎవర్ యూ గివ్, I will take it because that is the best for me. I can never imagine. Praise you, Father. Hallelujah, hallelujah, hallelujah. ప్రభువా నీలో గమనాగమనములు లేవు. అవును తండ్రి. ఒకళ్ళకి మంచిది ఇచ్చి వేరొకళ్ళకి వేరేది ఇచ్చి రకంగా ఇచ్చే దేవుడవు కావు. అవును తండ్రి. న్యాయవంతుడవు నాయనా. దేవా స్తోత్రములు. Bless our marital relationships. Yes Lord. తండ్రి మాతో ప్రయాణము చేయండి. అవును ప్రభువా. నిన్ను రిప్రజెంట్ చేసే భాగ్యము మీరు మాకు ఇచ్చారు. అవును తండ్రి. Hold our wedding relationship firmly, my Father. Help us to reflect your glory. Yes Lord Jesus. దేవుని రాజ్యపు బిడ్డల వలె మేము మా కుటుంబాలు జీవించినట్లు సహాయం దయచేయండి. Lord, some of us are very deeply hurt because of this wedding relationship. అయ్యా నీ ప్రేమ కలిగిన హస్తములతో వారిని తాకుమని నిన్ను వేడుకొంచున్నాం. ఆదరణ దయచేయమని నిన్ను వేడుకొంచున్నాం. తండ్రి నీకు వందనములు, తండ్రి నీకు వందనములు. ఎవరి పక్షముగా తప్పున్నదో మేము విశ్లేషించుకొనటలేదు, కానీ మా ప్రభు అయిన యేసుక్రీస్తు మమ్మల్ని ఉన్నది ఉన్నట్టుగా యాక్సెప్ట్ చేసినందుకు వందనములు. స్తోత్రములు తండ్రి. హల్లెలూయా. థాంక్యూ లార్డ్. థాంక్యూ. ప్రతి గాయమును నాయనా నీవు కట్టుము. హల్లెలూయా. హల్లెలూయా. ప్రతి గాయమును నీవు కట్టుము దేవా. స్తోత్రములు తండ్రి. మా కఠిన హృదయములను సరిచేయము. అవును తండ్రి. స్తోత్రములు. Though we are living together and we assume that we have a successful married relationship, oh Lord, మమ్మల్ని మేము మోసగించుకుంటున్నాము, మిమ్మల్ని సరిగా ప్రతిబింబించలేకపోతున్నాము. అవును తండ్రి. ప్రభువా మమ్మల్ని క్షమించుము. ప్రభువా మమ్మల్ని క్షమించుము. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ అస్. నీ రాజ్యంలో చిన్న బిడ్డల వల్ల మమ్మల్ని చేర్చుకున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థన నిన్నే అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్లీజ్ బీ సీటెడ్. థ్యాంక్ యూ.